ఈరోజు మనం మొబ్బాద్ జిల్లా ఇనుగుర్తి మండల్ ఇనుగుర్తి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనం ఈసారి సర్పంచ్గా బరిలో దిగబోతున్నారు మన బేతమల్ల చంద్రయ్య గారు. అది సర్పంచ్ వీరి గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేస్తారో వారి మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. సో మనతో ఈ గ్రామం కోసం చెప్పడానికి వారి మాజీ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. సార్ పేరు వచ్చేసి దార్ల రామూర్తి గారు. సో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ ఓకే, ఈసారి చంద్రయ్య గారిని ఎందుకని ఎన్నుకోవాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ టీవీ వారు మా యొక్క ఇనుగుర్తి వాయిస్ను ప్రపంచానికి తెలియజేయడానికి ఇచ్చేసినందుకు ఫస్ట్ మీకు హార్దికంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఇనుగుర్తి గ్రామంలో గత 7 సంవత్సరాల క్రితం నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన మా అల్లుడే బేతమల్ల చంద్రయ్య. కాబట్టి ఆయన అంతకుముందు సర్పంచ్గా పోటీ చేశారు, డిఫీట్ అయ్యారు. తర్వాత ఎంపీటీసీగా పోటీ చేశారు, డిఫీట్ అయ్యారు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కునిలాగా ఈ ఇనుగుర్తి గ్రామంలోనే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ప్రజల సమస్యల మీద పోరాడుతూ నిత్యం జనంలోనే ఉన్నారు. ఆర్థికంగా నష్టపోయినా కూడా నేను ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ప్రజల మధ్యలో ఉండి 7 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి మా ఇనుగుర్తి గ్రామ ముద్దుబిడ్డ మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సారు మా అందరికీ కూడా చెప్పారు, మనం యూనిటీగా ఉండాలి, ఇనుగుర్తి గ్రామంలో ఒకరే అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దని చెప్తే నేను ఆల్రెడీ నామినేషన్ వేసినా కూడా చంద్రయ్య గారి కోసం విత్డ్రా చేసుకున్నాను. మేమంతా ఏకగ్రీవంగా చంద్రయ్య గారిని నిలబెట్టాం. చంద్రయ్య గారు 7 సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే ప్రజల మధ్య నిలబడ్డాడో అదేవిధంగా ఇప్పుడు అభ్యర్థిగా ఈ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజల సమస్యల మీద నిలబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు మేమందరం భరోసా ఉన్నాం. ఇక్కడ మహిళా సోదరీమణులందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. గత వారం రోజుల నుంచి కూడా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నాం. 14 వార్డులో కూడా అభ్యర్థులను మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టాము. వివిధ వార్డుల్లో కూడా అందరూ కూడా 2 సార్లు ఓడిపోయిండు బిడ్డడు. వాళ్ళ భార్య యలేంద్ర నా పక్కనే ఉంది. ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నది. ఆమెకి 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి కూడా ఆర్థికంగా నష్టపోయారు. వాళ్ళ ప్లాట్లు అమ్ముకున్నారు. అయినా కూడా ప్రజల మధ్యలో ఉండి గెలవాలి, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వారు ముందుకొచ్చారు. వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని వారి పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వారి గుర్తు ఫుట్బాల్ గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి ఇనుగుర్తి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో నాకు 600 మెజార్టీ ఇచ్చారు. మా అల్లుడు బేతమల్ల చంద్రయ్య గారికి 1200 మెజార్టీతో ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా యలేంద్ర గారు వాళ్ళ చిన్న అమ్మాయి ఇక్కడ సోని ప్రియాంక గారు పెద్ద అమ్మాయి ఉన్నారు. 2 ఆడపిల్లలే. అయినా ఉన్నత చదువులు చదివారు. అయినా కూడా నాన్నగారి గెలుపు కోసం వాళ్ళ మనవరాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. చిన్నారి పిల్లలు కూడా ప్రచారం చేస్తున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈసారి 3వసారి గెలవకపోతే మాకు ఇక గత్యంతరం లేదు, మరణమే అంటే మేము అన్నాం. మీరు అట్లా చెప్పొద్దమ్మా, రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది శాశ్వతం కాదు. కాబట్టి దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. మనమంతా గెలుస్తాం, ప్రజల ఆశీర్వాదాలు మనకు ఉంటాయని చెప్పేసి మేమందరం హామీ ఇచ్చాం. కాబట్టి దయచేసి ఇనుగుర్తి గ్రామ ప్రజలందరూ కూడా మా చంద్రయ్య గారి ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా 14 మంది వార్డు మెంబర్ల యొక్క వారి గుర్తుల మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను బేతమల్ల చంద్రయ్య గారి చిన్న కూతుర్ని. మా డాడీ చాలా సంపాదించిండు, చాలా అంటే చాలా సంపాదించిండు. మమ్మల్ని చాలా బాగా చూసుకునేటోడు. పోయినసారి 2 సార్లు పోటీ చేసి సర్పంచ్గా పోటీ చేసిన, ఆ తర్వాత ఎంపీటీసీగా పోటీ చేసిండు. 2 సార్లు ఓడిపోయినా కానీ ఊరికి మాత్రమే సేవ చేయాలని చెప్పి ఉద్యోగాన్ని వదిలేసిండు. ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది, ఏ పని లేదు, ఊర్లో మాత్రమే ఉంటున్నాడు. ప్రజలకి మాత్రమే సేవ చేయాలని ఊర్లోనే ఉంటూ ప్రజలతోనే ఉంటుండు. అందుకే ఈసారి మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఇనుగుర్తి ప్రజలు ఈసారైనా కానీ మమ్మల్ని కనికరించి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం అండి. మా మమ్మీ మా డాడీ చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. మీ అందరూ ఈ ఒక్కసారి ఆలోచించి మా డాడీ ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపియండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి ప్లీజ్ అండి, గెలిపియండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సో చూసారు కదండి టుడే ఇలాంటి మరిన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్.